హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రాత్రి నుంచి వర్షం వస్తుంది విశాఖపట్నంలో. పొద్దున్నే వేడివేడిగా ఏమైనా చేసుకుని తింటే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది. రైస్ మానేసి రైస్కి బదులుగా ఏదో ఒకటి తిందాం. అన్నం, కూర, పప్పు, చారు అట్లా కాకుండా ఏదో ఒక ఐటెం సింపుల్గా చేసుకుంటే ఐటెం బాగుంటుందని అనిపించింది. కానీ మనం తినే ఫుడ్ రిచ్గా కూడా ఉండాలి. మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ వెళ్ళాలి కదా, విటమిన్స్ అన్నీ వెళ్ళాలి కదా. అందుకని చెప్పి కొంచెం పల్లీలు వేపాను, జీడిపప్పు వేపాను. తర్వాత నూనెలో కొంచెం తాలింపు వేసుకుంటున్నాను, పచ్చి శనగపప్పు. ఇదేంటంటే బన్సీ కిచిడి దీని పేరు. ఈ బన్సీ కిచిడి ఎట్లా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. పొట్టు మినపప్పు వేస్తానండి, ఎందుకంటే వేపిన తర్వాత పొట్టు మినపప్పు పంట కింద పడితే బాగుంటుంది. శనగపప్పు, ఈ పొట్టు మినపప్పు చాలా టేస్ట్గా ఉంటాయి. ఆవాలు లాస్ట్లో ఎందుకు వేస్తానో మీకు తెలుసు, తొందరగా వేగిపోతాయి కాబట్టి. ఆవాలు తొందరగా చిటపట్లు ఆడిపోతాయి, ముందేస్తే అవి పేలుతూ ఉంటాయి, మనం అక్కడ పని చేసుకోలేం, మీదకి ఎగురుతూ ఉంటాయి అన్నమాట. అందుకని లాస్ట్లో వేస్తాను ఆవాలు. జీలకర్ర ఎక్కువ వేగక్కర్లేదు కాబట్టి అది కూడా లాస్ట్లోనే వేస్తాను. పచ్చిమిరపకాయలు ఎందుకు వేస్తాను, ఆ ఆయిల్కి అంత కారం పడుతుందని. అంటే మనం వండే వంటకి ఆయిల్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి కారం తినే ఐటెంకి అంతటికి పట్టుకుంటుంది అనమాట. ఆలు వేసాను. ఆలు పంటికిని తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. నాలుక సాటిస్ఫై అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని గురించి ఆలు వాడతాను. కొద్దిగా బీన్స్ వేసాను, బీన్స్ ముక్కలు. ఇంకా వెజిటబుల్స్, క్యారెట్లు, బీట్రూట్లు ఇట్లాంటివి ఉన్నా కానీ ఇందులో వేసుకోవచ్చండి. వంకాయలు, బెండకాయలు అట్లాంటివి కాకుండా గోరుచిక్కుడుకాయ కానీ, బీన్స్ కానీ, లేకపోతే క్యారెట్ కానీ అట్లాంటివన్నీ వేసుకోవచ్చు. దొండకాయ వేసుకోవచ్చు. బెండకాయ వేస్తే ఏంటంటే విరిగిపోతుంది అనమాట, ఉడికేసరికి ముద్ద అయిపోద్ది, పేస్ట్ లాగా బాగోదన్నమాట. అందుకని అది వదిలేసి మిగతావన్నీ వేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఏవేవి వీలుగా ఉన్నాయో, నాకు ఇంట్లో ఏం వీలుగా ఉంటే అవి వేసాను అన్నమాట. కొంచెం బీన్స్ ఉన్నాయి, కొంచెం ఈ పొటాటోస్ ఉన్నాయి, అవి వేసాను. అవి వేసి అల్లం ముక్కలు వేసాను. ఇప్పుడు చూడండి, అల్లం కట్ చేసి వేసాను. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం ఈ వేగాలు కొద్దిగా వేగిన తర్వాత ఇదిగో బీన్స్ వేసాను. మనకి ఎంత కంఫర్ట్ అనిపిస్తే అంత. ఇంకో గుప్పుడు కావాలంటే ఇంకో గుప్పుడు వేసుకోవచ్చు, కానీ మనం తినగలగాలి కదా. మనం వండుకున్న ఐటము కంఫర్ట్గా మనకి మిగిలి వేస్ట్ అయిపోకుండా మనం తినాలి కాబట్టి ఎన్ని వీలైతే అన్ని, లేకపోతే ఎన్ని మిగిలితే, ఎన్ని దొరికితే అన్ని, ఎన్ని ఫ్రిడ్జ్లో వెజిటబుల్ బాస్కెట్లో ఎన్ని ఉంటే అన్ని, అట్లా అన్నమాట. మన కంఫర్ట్ని బట్టి వేసుకుంటుంది, కొలత లెక్క ఏమి ఉండదు. ఇవి వేసుకుంటాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఉల్లిపాయలు మనకి కల్పతరువు లాంటిది కదా, ఇక అన్నిట్లోనూ ఉల్లిపాయ అనేది వేసుకుంటాం సాధారణంగా. ఉల్లిపాయ లేని వంటలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఉల్లిపాయ లేని వంటలు కొంచెం నీరసంగా ఉంటాయి చెప్పాలంటే, కానీ తినచ్చు. ఉల్లిపాయ లేకపోయినా కూడా, ఉల్లిపాయ ఏమీ జీవితానికి అదేదో అద్భుతమైన విషయం ఏం కాదు, కానీ ఉల్లిపాయ లేకపోతే కూడా హ్యాపీగా తినచ్చు. ఉన్నంత వరకు తినచ్చు ఉల్లిపాయ. మనకి రేట్ ఎక్కువైతే కనుక వదిలేయచ్చు. రేట్ ఎక్కువైనా కూడా లైన్లో నిలబడి, క్యూలో నిలబడి గంటల తరబడి కొనుక్కొని కష్టపడి ఆ ఉల్లిపాయ తినాల్సినంత అవసరం ఏం కనపడదు. రేట్ ఎప్పుడు ఎక్కువైతే నేను అప్పుడు పెద్దగా ఉల్లిపాయని కాన్సన్ట్రేట్ చేయను, వదిలేస్తుంటాను. ఉల్లిపాయ లేని వంటలు ట్రై చేస్తుంటే అప్పుడు ఏంటంటే ఉల్లిపాయ ఏదైతే దొరకదో దాని మీద ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. మనకు కాన్సన్ట్రేషన్ కూడా దాని మీద ఉంటుంది. అది తగ్గించుకుంటే రేట్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఇప్పుడు ఉప్పు వేసానండి. ఉప్పు చేత్తో వేస్తాను, మీకు నేను చాలాసార్లు చెప్పాను. ఉప్పు చేత్తో వేస్తే ఏమవుతుందంటే నాకు ఎంత వేయాలో తెలుస్తుంది ఈజీగా. దాన్ని చూసుకోక్కర్లేదు, ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోక్కర్లేదు అనమాట. ఆ ఉప్పు స్పర్శను బట్టి నాకు అర్థమైపోద్ది, ఇంత అయితే సరిపోద్ది అని. కొద్దిమంది ఈ మెత్తనుప్పుని సాల్ట్ అని పలుకుతుంటారు, గట్టి ఉప్పును ఉప్పు అంటారు. రెండు ఉప్పే కదా. చక్కగా మన తెలుగులో ఉప్పు అని పలుకుదాం, సాల్టు అట్లా అనకుండా ఉప్పును ఉప్పు అనే పిలుద్దాం చక్కగా.
ఉప్పు వేసాను, తర్వాత కరివేపాకు వేసాను. అన్నీ చక్కగా వేపి నీరు పోసేసాను. బంగాళదుంప కొద్దిగా ఉడికింది అని అనిపించాక వాటర్ వేసాను అనమాట. బన్సీ రవ్వ వన్ గ్లాస్ వేసుకున్నాను. 1 గ్లాసు చిన్న గ్లాస్ అనమాట. 1.5 గ్లాసు వాటర్ వేసాను. 1.5 గ్లాసు సరిపోతుందని అనిపించిందండి నాకు. సరిపోయింది కూడా చక్కగా. 1 గ్లాస్ వేస్తుందని రవ్వ. నూక రవ్వ రెండిట్లో ఏదో ఒకటి అంటారు. నూక రవ్వ అని కూడా కొంతమంది అంటారు, నూక రవ్వ అని కూడా. నూకన్న అదే, రవ్వ అన్న అదే. మాకు రవ్వ అని అనడం అలవాటు అనమాట. అందుకని బన్సీ రవ్వ అంటాం మేము. బన్సీ నూక అంటారు చాలామంది. అలా ఉడుకుతుంది 1.5 గ్లాసులో. చక్కగా దీనికి ఒక మూత పెట్టాలి. మూత పెడుతున్నాను. చక్కగా పొద్దునే వేడివేడిగా ఇది చేసుకుని తింటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మీరు కూడా ట్రై చేయండి. నాకు ఇంకా మధ్యాహ్నం ప్రత్యేకంగా భోజనం అక్కర్లేదనమాట. 11 అయింది కదా, 11 ఈ టైం కల్లా తినేస్తే మళ్ళీ నాకు సాయంత్రం వరకు నాకు పొట్ట అడగదు. ఏమన్నా తిను అని అనదు. సాయంత్రం వరకు హ్యాపీగా ఉంటాను అనమాట నేను. అగో చూడండి, అదే 2 గరిటెలు నీళ్ళు పోస్తే, 2 గ్లాసులు నీళ్ళు పోస్తే ఇంకా ముద్దగా ఉంటుందన్నమాట. ఆ ముద్ద చాలాసేపు అట్లా ఉంటుంది. ఇది ఉడికిపోతుంది చక్కగా. లూజ్గా ఉంటుంది, పొడిగా ఉంటుంది. కొద్దిమందికి పొడిగా ఉంటే ఇష్టం, కొద్దిమందికి ముద్దగా ఉంటే ఇష్టం. నాకు ఇలా విడివిడిగా ఉంటే ఇష్టం అనమాట. ఉప్మా, సుజీ ఉప్మా అయినా ఇలాగే, ఈ ఉప్మా అయినా ఇలాగే, నాకు ఇలాగే ఇష్టం. నెయ్యి వేస్తున్నాను పైన. నెయ్యి వల్ల కూడా ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది, బాగుంటుంది. కానీ ఆరోగ్యానికి కూడా ఈ మధ్య నెయ్యి మంచిది అని ప్రచారం జరుగుతుంది కదా. అన్నిట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవడం అలవాటు చేసుకుంటున్నాను నేను ఈ మధ్య. చిన్నప్పుడు తినేవాళ్ళం, మానేసాము ఒళ్ళు వస్తుందని చెప్పి. కానీ తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాము నెయ్యి మంచిదని. అగో పైన జీడిపప్పు వేసాను. చాలామంది తాలింపులో అట్లా ఉంచేస్తారు, కానీ నాకు అలా ఇష్టం ఉండదు. వేయించేసి పక్కకు తీసుకుని లాస్ట్లో పైన వేసుకుంటే తింటున్నప్పుడు క్రంచీగా